సో నమస్తే గైస్ అందరికీ. ఈరోజు మనది బ్యాక్ డే అనమాట. ఈ వీడియోలో మెయిన్ టాపిక్ ఏంటంటే, ఈ డౌట్ చాలా మందికి ఉండొచ్చు. అంటే ఎవరు బల్క్ చేయాలి, ఎవరు కట్ చేయాలి. కట్ చేయాలి అంటే ఫ్యాట్ లాస్ చేయాలి. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి, మీకు అది అర్థమైపోతుంది. జిమ్కి వెళ్ళేసి వర్కౌట్ చేసుకొని మళ్ళీ వచ్చి కలుద్దాం. జిమ్ కంప్లీట్ చేసుకొని బ్యాక్ బైసెప్ వర్కౌట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. ఇందాక మనం అనుకున్నాం కదా ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందామని. చాలామందికి దీని గురించి డౌట్ ఉండొచ్చు, మేము బల్క్ చేయాలా ఐదర్ కట్ చేయాలా అని. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి, మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది. సింపుల్గా మనం బల్క్ గురించి మాట్లాడుకుందాం. అంటే బల్క్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏ బల్క్ చేయాలి, కరెక్ట్గా ఫామ్లో ఏ చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. బల్క్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎవరు బల్క్ చేయాలి. ఇప్పుడు యావరేజ్ ఇండియన్ ఫ్యామిలీలో హై కార్బ్ మీల్స్ ఉండడం కామన్ థింగ్. సో అందువల్ల మనకి బాడీలో మజిల్ మాస్ కంటే ఫ్యాట్ మాస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దీని గురించి మాట్లాడుకుందాము, ఎవరు బల్క్ చేయాలి. సో ఇప్పుడు 3 స్టెప్స్లో మనం దీన్ని డివైడ్ చేసుకుందాం. కొంతమంది బాడీలో ఏదర్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అండ్ మజిల్ మాస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళకి చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది, బల్క్ అండ్ మజిల్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంది. సో మీరు బల్క్ చేయకూడదు, ఫస్ట్ వన్. అండ్ సెకండ్ కేసులో వచ్చేందంటే కొంచెం మీడియం అనమాట. మీడియం మజిల్ మాస్ ఉంటుంది, మీడియం ఫ్యాట్ మాస్ ఉంటుంది. వీళ్ళు కూడా ఇంకా బల్క్ చేయకూడదు. కట్ చేస్తే ఇంకా వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ స్కిన్నీ ఫ్యాట్. అంటే బాడీలో మొత్తం హ్యాండ్స్ పైన కానీ షోల్డర్స్ పైన కానీ ఇక్కడ ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉండదు, ఓన్లీ స్టమక్ పైనే ఫ్యాట్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఏం చేయాలి అంటే రీకాంబ్ చేయాలి. అంటే ఫ్యాట్ లాస్ చేసుకుంటూ మజిల్ బిల్డ్, సేమ్ టైం మజిల్ బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. లేదా ఒక 2-3 months ఫ్యాట్ లాస్ చేసి ఆ స్టమక్ పైన ఉన్న ఫ్యాట్ అనేది రెడ్యూస్ చేసుకుని తర్వాత బల్క్ చేస్తే మంచిది. బల్క్లో కానీ లీన్ బల్క్ అంటే డర్టీ బల్క్ ఏది మంచిది? డర్టీ బల్క్ అంటే లీన్ బల్కే చాలా యూస్ఫుల్ అనమాట. నేను డర్టీ బల్క్ 1 year వర్క్ చేసి చాలా తప్పు చేశాను. మజిల్ మాస్ కంటే ఫ్యాట్ మాస్ ఎక్కువ పుట్టాన్ అయ్యాను. సో ఇంకా మీరు చేయాలి అనుకుంటే లీన్ బల్క్ అన్నామని కదా అని ఎట్లా పడితే అలా తినేయడం, బిర్యానీలు, స్వీట్లు, జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్లు అవి తినేస్తారనమాట. బల్క్ కదా అని చెప్పేసి అంత తింటే అంత మజిల్ మాస్ ఇంక్రీజ్ అవుతుందని. అబ్సల్యూట్లీ రాంగ్ అది. మీరు ఏం చేయాలంటే క్లీన్ ఫుడ్ తినాలి. అంటే మంచి హై ప్రోటీన్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, అన్నీ బ్యాలెన్స్డ్గా చూసుకోవాలి. అండ్ బల్క్లో క్యాలరీస్ ఏంటంటే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఎలాగంటే ఇప్పుడు మీరు మెయింటెనెన్స్ క్యాలరీస్ 2500 క్యాలరీస్ అనుకుందాం. దాని నుంచి ఒక వీక్లీ మీరు 50 క్యాలరీస్ కానీ 100 క్యాలరీస్ కానీ ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. అంటే మీకు బాడీకి అలవాటు అవ్వాలి కదా. ఒకేసారిగా పెద్ద పెద్ద మీల్స్ పెట్టేసుకున్నారంటే ఇంకా మీకు స్టమక్ అప్సెట్ అవ్వడం కానీ, ఫ్యాట్ ఎక్కువ పుట్ ఆన్ అవ్వడం కానీ అలా జరుగుతుంది. సో మీరు స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి, అది మీ బెటర్మెంట్ కోసమే. అండ్ బల్క్లో కానీ లో ఆయిల్ ఫుడ్ ఉండాలి, నో జంక్ ఫుడ్, నో షుగర్స్. అండ్ చీట్ మీల్స్ కూడా ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. కట్ గురించి మాట్లాడుకుందాం, అంటే ఫ్యాట్ లాస్ గురించి. ఇది అందరికీ చాలా ఇష్టమైన సబ్జెక్ట్, అందుకే దీన్ని సెకండ్ మాట్లాడుతున్నాను. కట్లో కూడా ఏంటంటే సేమ్ ఎవరు కట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఒక అవగాహన రావడానికి మాట్లాడుతున్నాను. నేను ఫస్ట్ కేసులో ఏంటంటే మజిల్ మాస్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ మాస్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఫ్యాట్ లాస్ చేయాలి. అండ్ సెకండ్ కేసులో ఏంటంటే మజిల్ మాస్ మీడియంగా ఉంటుంది, ఫ్యాట్ కూడా మీడియంగా ఉంటుంది, వాళ్ళు కూడా కట్ చేయాలి. అండ్ ఇంకా థర్డ్లో స్కిన్నీ ఫ్యాట్ కూడా సేమ్ అంతే సింపుల్. వాళ్ళు కూడా యాజ్ ఇట్ ఈస్గా రీకాంబ్ చేయొచ్చు, లేదంటే ఫ్యాట్ లాస్ చేసి తర్వాత లీన్ బల్క్ చేయొచ్చు. ఈ కట్లో కూడా ఏంటంటే మనం క్యాలరీస్ అనేది డౌన్ చేసుకుంటూ పోతాం అనమాట. బల్కింగ్లో ఏంటంటే ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాము, కట్టింగ్స్లో ఏంటంటే డిక్రీజ్ చేసుకుంటూ పోతాము. అట్ ది సేమ్ టైం హై ప్రోటీన్ ఉంటుంది, హై ఫైబర్ కూడా తీసుకోవాలి. వర్కౌట్ స్ప్లిట్ మాత్రం సేమ్ ఉంటుంది, సేమ్ ఇంటెన్సిటీ ఉంటుంది. దీనికి వర్కౌట్ దానికి వర్కౌట్ అని ఏమి ఉండదు. రెండింటికి సిమిలర్ వర్కౌట్స్, సిమిలర్ ఇంటెన్సిటీ, సిమిలర్ డిసిప్లిన్, అంతటికీ సేమే ఉండాలి. కాకపోతే బల్కింగ్లో ఏంటంటే ఆకలి అనేది ఎక్కువ అసలు వేయదనమాట.
కట్టింగ్స్లో ఏంటంటే ఎప్పుడు ఆకలిగానే ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే మీల్స్ అనేది సపరేట్ చేసుకోండి, డివైడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు పర్ డేకి 4 మీల్స్ తినాలనుకోండి, ఆ 4 మీల్స్ని ఒక 6 మీల్స్ లాగా కానీ 7 మీల్స్ లాగా కానీ కన్వర్ట్ చేసుకోండి. కన్వర్ట్ చేసుకొని మీల్స్లో కానీ ఎక్కువ హై ప్రోటీన్ లాగా అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అంటే విచ్ ఈజ్ స్టమక్ ఫుల్గా ఉంటుంది అనమాట. ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వల్ల ఏంటంటే మళ్ళీ ఆకలి వేయడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే మెయిన్ కట్టింగ్స్లో ఏంటంటే చాలా వరకు అందరూ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకుంటారు, అదే రీజను. సో ఇంకా మీరు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేయండి. ఎయిదర్ బల్కింగ్ కానీ కట్టింగ్ కానీ మీ 4 లీటర్స్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రోటీన్ ఇంటేక్ అని ఎలా ఉండాలంటే బల్కింగ్లో మీరు బాడీ వెయిట్ ఇంటూ 2 తీసుకోండి, లేదంటే బాడీ వెయిట్ ఇంటూ 2.2 కూడా తీసుకోవచ్చు. కట్టింగ్స్లో కూడా సేమ్ అంతే, బాడీ వెయిట్ ఇంటూ 2.2. అంటే బల్కింగ్లో కంటే కట్టింగ్స్లో ఏంటంటే మనం ప్రోటీన్ అనేది ప్రోటీన్ కన్సెప్షన్ అనేది ఇంకా ఎక్కువ ఉండాలి, అంటే మజిల్ మాస్ అనేది రెడ్యూస్ అవ్వకుండా. అదొకటి. మళ్ళీ కట్టింగ్ అన్నాం కదా అని చెప్పేసి రోజుకి 2 మీల్స్ తినడము, లేదంటే ఒక్క మీల్ తిని ఫాస్టింగ్ ఉండడము, అంటే కీటో డైట్ మెయింటైన్ చేయడం, విచ్ ఈస్ టోటల్లీ రాంగ్. అసలు మీరు వీటి జోలికి అయితే వెళ్ళొద్దు. వీటి చేయడం వల్ల మీరు వెయిట్ లాస్ అయితే అవుతారు, ఫ్యాట్ లాస్తో పాటు మీరు వెయిట్ లాస్ కూడా అవుతారు. ఇవి రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. వెయిట్ లాస్ వేరు, ఫ్యాట్ లాస్ వేరు. ఫ్యాట్ లాస్ అంటే మనం ఉన్న మజిల్ కాపాడుకుంటూ ఫ్యాట్ ఒక్కటే రెడ్యూస్ చేసుకుంటూ వస్తాం. వెయిట్ లాస్ ఏంటంటే మజిల్ మాస్ రెడ్యూస్ అవుతుంది అండ్ ఫ్యాట్ మాస్ కూడా రెడ్యూస్ అవుతుంది. మనకి చూడడానికి వెయిట్ మాత్రం తగ్గుతూ చాలా బాగుంటుంది, కానీ బాడీలో ఉన్న మజిల్ మాత్రం తగ్గుతూ వస్తుంది, విచ్ ఈస్ టోటల్లీ రాంగ్. అండ్ దీని జోలికి అయితే వెళ్ళొద్దు. నేను చెప్పినట్టుగా చేయండి, మీల్స్ డివైడ్ చేసుకోండి, కరెక్ట్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఫ్యాట్ లాస్ అనేది చేయండి. హై ప్రోటీన్ తీసుకోండి అండ్ ఫైబర్ ఎక్కువ మెయింటైన్ చేయండి, కాప్స్ అనేది కరెక్ట్గా తీసుకోండి, ఫ్యాట్స్ కూడా మెయింటైన్ చేయండి. ఇంకా జిమ్కి డైలీ వెళ్ళండి, 1 డే రెస్ట్ ఇచ్చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, ఫిట్నెస్ కంటెంట్ క్రియేషన్స్ ఇంకా వస్తూనే ఉంటాయి. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్, బాయ్.